కురిసిన భారీ వర్షానికి హిమాయత్ నగర్లోని బంజారా కాలనీ నీట మునిగింది. ఏళ్లలోకి భారీగా నీరు చేరడంతో కాలనీవాసులు సమీపంలోని దేవాలయం దగ్గర తలదాచుకున్నారు. రోడ్డుపైన మ్యాన్హోల్స్ ఎక్కడికక్కడ తెరిచి ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. నడుముల వరకు నీరు నిండిపోయిందని కాలనీ మొత్తం రాత్రంతా జాగారం చేశామన్నారు. ఎప్పుడు వర్షం వచ్చి తమ పరిస్థితి ఇంతే అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం టోల్గా చూసుకుంటే మనము ఆ హైత్ నగర్లో గల బంజారా కాలనీ ఏదైతే ఉందో బంజారా కాలనీ మొత్తం నీట మునిగినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆ మోకాల వైపు కూడా నీళ్లు ఉన్నాయి మొత్తం. అయితే జనాలు కూడా పైనుండే ఎక్కడ కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో మొత్తం టోల్గా ఉన్నారు. కిందికి దిగి నడవలేని స్థితిలో ఉన్నారు. పైనుండే మొత్తం టోల్గా కూడా చూస్తున్నారు. అధికారులు ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. భారీగా నీరు చేరినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూడొచ్చు మనం విజువల్లో ఎక్స్క్లూజివ్గా ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా అయితే ఈ యొక్క నీటిని మనము చూస్తున్నాం. అయితే నేను నడిచే ప్రయత్నం కూడా చేస్తాను నీళ్ళలో. మొత్తం టోల్గా చూసుకుంటే వీళ్ళు మోకాల పైనే నీళ్ళు అయితే మనం చూస్తున్నాం. అయితే ఎక్స్క్లూజివ్గా ఇక్కడ మొత్తం ఇంకా మునిగిపోయే స్థితిలో కూడా ఉంది. మోకాల అంటే పైననే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళి ఈ కాలనీ పరిస్థితి ఏంది, దీనికి కారణం ఏంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం టోల్గా కూడా చూసుకుంటే ఎక్కడ మాన్యువల్ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కాలనీ ఎక్కడ చూసినా కానీ జలమయమైనట్టు దృశ్యాలనే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకోవచ్చు కాలనీలో ఎక్కడ చూసినా నీటితో నిండిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తాం. కాలనీలో పడే ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చాయి. ఇంట్లో ఉండేటటువంటి కాలనీ వాసులు చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ మొత్తం టోల్గా కాలనీ మొత్తం టోల్గా కూడా నీట మునిగినటువంటి దృశ్యాలనే మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో కూడా ఎక్స్క్లూజివ్గా ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మోకాల వరకు కూడా నీళ్ళు వచ్చేసాయి. మోకాల వరకు కూడా ఎవరు కూడా ఇళ్ళకించి ఎవరు కూడా బయటికి వెళ్ళే స్థితిలో లేరు. తాళాలు వేసినటువంటి ఇళ్ళను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కూడా అందరూ పైనుండే అయితే మొత్తం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు. మనతో పాటు కొంతమంది మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ అయితే ఎప్పటి నుంచి వచ్చిందమ్మా ఈ వరద? ఎప్పుడు వస్తుంటుంది? నైట్ వచ్చింది. నిన్న 3 గంటల నుంచి వచ్చి నిండిపోయింది. ఓకే, అది అధికారులు ఎవరైనా వచ్చారమ్మా? వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయినారు. ఓకే, అంటే ఎప్పుడు వస్తుంటుందమ్మా? ఇలాగంటే ఇప్పుడు ఈ రోజు వస్తూనే ఉంటుంది. ఒకసారి అట్నే నిండిపోయింది. 10 రోజులు 15 రోజులు దాకా ఉన్నది. ఈసారి మళ్ళీ నిండింది. అంటే ఎన్ని రోజులు ఉంటుంది మరి ఈ నీళ్ళన్నీ పోవాలంటే? పోతాయో ఏం పోతాయో, తీస్తలేరో తెలియదు. అది పరిస్థితి. మరి పరిస్థితి ఎట్లా మరి నడవడానికి? మోకాల వరకు మాకే వస్తున్నాయి నీళ్ళు. నడవడానికి ఇబ్బంది అవుతుంది మాకు. ఎవరినో వచ్చి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే. అయితే ఇక్కడ వెళ్ళడానికి కూడా లేదు. మోకాల వరకు నీళ్ళు ఉన్నాయి. ఇంకా కొద్దిసేపట్లో హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాబోయే 3 రోజులు కూడా భారీ వర్షం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ కాలనీలో అమ్మ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉంది? మీరు పైనే ఉంటున్నారు, మరి ఇక్కడ కనీసం కిరాణా షాప్కు వెళ్ళే ఇబ్బంది ఉంది. మాకు చాలా ఇబ్బంది ఉంది. పిల్లలు స్కూల్ ఇబ్బంది ఉంది. అక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి ఇబ్బంది పడుతుంది సార్. మరి ఎంతగానో నీళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. అయితే కిరాణా షాప్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. మనం చూస్తున్నాం. అయితే ఎక్కడ మాన్యువల్ ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక మెయిన్ రోడే ఈ విధంగా ఉంది. కాలనీలు మొత్తం టోల్గా మళ్ళీ కొద్దిగా కనుక ఒకవేళ వర్షం వచ్చిందంటే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. వర్షం వచ్చిందంటే మొత్తం టోల్గా చెప్తున్నారు. అయితే ఈ మెట్లు కూడా మొత్తం మునిగిపోయే స్థితిలో ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. బంజారా కాలనీ ఏదైతే ఉందో ఇది మొత్తం టోల్గా నీట మునిగిన పరిస్థితి చూస్తున్నాం. అయితే కాలనీ వాసులు ఎక్కడికక్కడ ఇళ్లలో నుంచే చూస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఉంది ఇది ఇట్లా? ఎన్ని రోజులు ఇట్లా రాత్రి కురిసిన ఒకటే వర్షానికి ఇట్లా వస్తే ఇంకా భారీ వర్షాలు కూడా ఉన్నాయి? భారీ వర్షాలు వస్తే కూడా అందరి ఇంట్లో నీళ్ళు చూస్తాయి. బయటికి వచ్చేది కష్టం ఉంది. ఎంత అంటే అంత ఉప్పు, కారం, నూనె అన్నీ కొట్టుకుపోతాయి. వాళ్ళు అయితే స్థానికులు కూడా చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఇబ్బందులని తొలగించాలి అధికారులు కూడా అని అంటున్నారు. మనం చూసుకోవచ్చు. మాన్యువల్స్ కూడా చూడొచ్చు.
ఈ విధంగా మాన్యువల్స్ ఇక్కడ కనబడని స్థితిలో ఉన్నాయి. భారీ వర్షం కూడా వచ్చిందంటే ఈ మాన్యువల్స్ ఓపెన్ అయితే కాలనీలు ఉన్నాయి. ఇల్లు చూడొచ్చు, మనం చూసుకోవచ్చు. ఈ ఇల్లు మొత్తం టోల్గా నీట మునిగినటువంటి ఇల్లును చూస్తున్నాం మనం మొత్తం టోల్గా. అయితే ఈ యొక్క ఇల్లు మొత్తం టోల్గా నీట మునిగిన దృశ్యాలను మనం చూస్తున్నాం. వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే ఐన్యూస్ సాహసోపేత యాత్ర చేస్తుందని ఇలా చెప్పవచ్చు. అయితే ఈ ఇల్లు మొత్తం టోల్గా చూడొచ్చు మనము. ఎక్కడ కూడా వీళ్ళు ఆ ఇండ్ల నుండి ఖాళీ చేసి పోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. తాళాలు వేసిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోల్గా కూడా. అయితే చూడొచ్చు ఇక్కడ ఎక్కడ కూడా లేకుండా ఇంట్లో మొత్తం టోల్గా నీళ్ళు చేరినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోల్గా. అయితే ఈ ఇళ్లకు కూడా నీరు చేయడంతో ఇక ఇటు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ కాలనీలోనే కాకుండా మొత్తం టోటల్ ఇల్లు అదే కాలనీలో కూడా అయితే ఇల్లు ఇడిచిపెట్టేసి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్నారు చూస్తున్నాం మనం. కాలనీలో తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. బ్రదర్ చెప్పండి, ఈ పరిస్థితి ఏంది ఇంతగానం? ఏం చెప్తాం సార్, అటు నుంచి కాలువల్లో పక్కకి వెళ్ళే వాటర్ వస్తున్నాయి సార్. ఆ వాటర్ మొత్తం కాలనీ లోపలికి వస్తున్నాయి. అయితే ఇంకా వాతావరణ శాఖ కూడా చెప్తుంది ఇంకా 2-3 రోజులు వర్షం ఉంది అని చెప్తుంది. మరి ఈ విధంగా ఉంటే ఇడిచిపెట్టిపోవాల్సిందే, ఇక ఇంట్లో ఇడిచిపెట్టిపోవాలి. మాకేం లేదా, ఇప్పటికే అన్ని వస్తున్నాయి ఇంట్లోకి. పాములు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఆ బొందల గడ్డకి వెళ్ళి అన్నీ కొట్టుకొస్తున్నాయి. ఇక వాన ఇట్లా వచ్చింది అనుకో 2-3 రోజులు ఆ బొందలు మొత్తం ఆ శవాలు కూడా కొట్టుకొచ్చేటట్టున్నది మాకు. అయితే ఇప్పటికే పాములు, తేళ్లు అని కూడా విష సర్పాలు కూడా వస్తున్నాయంటూ కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది? మీకు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కొంతమంది బిల్డింగ్ల పైనే ఉన్నారు, కొంతమంది ఇండ్లు తాళాలు వేసి కూడా వెళ్ళిన పరిస్థితి. అవును సార్, ఇప్పుడు మాకు రాత్రి నుంచి ఎక్కువ అయింది. ఇవి అక్కడెక్కడ వస్తుంది కదా వాన, ఇది వాన అక్కడ నుంచి రాకుండా చేస్తేనే మాకు మంచిగా ఉంటుంది. లేకపోతే మాకు ఇంట్లో ఉండడానికి చోట్లేదు, ఏం లేదు. ఎప్పుడు ఇట్లే ఉంటుందా మేడం? లేకపోతే ఇప్పుడు ఏం ఉండదు, వర్షం వచ్చినప్పుడు అట్లే వస్తుంది. వర్షం గట్టిగా పడ్డానుకో వచ్చేస్తుంది. ఇంకా ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు అంతే వస్తుంది. అయితే మనం చూస్తున్నాం మొత్తం టోల్గా కూడా ఇదే పరిస్థితి కంటిన్యూగా ఉంది అంటూ చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి నీళ్ళు ఇట్లే ఎన్ని రోజులు ఉంటాయి? ఇదే గతి ఉంటుంది, ఎప్పటికీ ఇదే గతి ఉంటుంది. ఇంకా అధికారులు ఏమైనా వచ్చి ఏమైనా రెస్పాండ్ అయ్యిండ్రా? ఏం కాలేరు, ఎవరు కాలేరు, ఎవరు చేయలేరు. మరి ఎట్లా పోతాయి నీళ్ళు? ఎట్లా పోతాయి, వస్తాయి పోతాయి. ఇంకేం చేస్తాం, గట్టిన ఉంటాం, గట్టిన పోతాం. మళ్ళీ ఇంకో 4-5 రోజులు గిట్ట వర్షం ఉంది అని చెప్తున్నారు. మరి వర్షం ఉంటే అప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడే మునుగుతాం, బిల్డింగ్ల మీద ఎక్కి కూర్చుంటాం. అట్లా ఎప్పుడైనా అయిందమ్మా? అయింది, ఇట్లా విన అయింది. బో తెచ్చుకున్నారు, ఇచ్చిపోయారు, తిన్నాం పండుకున్నాం. అయితే గతంలో కూడా చాలా వాటర్ వచ్చినప్పుడు బిల్డింగ్ల పైకి కూడా వెళ్ళామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా కంటిన్యూ వచ్చిందంటే, వాటర్ వచ్చిందంటే మాత్రం ఇబ్బందులకు గురవుతాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోల్గా ఎక్కడ చూసినా కాలనీ వాసులందరూ కూడా బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. కొంతమంది ఇళ్లకు తాళం వేసి వెళ్ళిన పరిస్థితుల్లో, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితుల్లో లేరు. అయితే మనం ఇక్కడ నీళ్ళలో సాహసోపేతంగా ఎక్స్క్లూజివ్గా ఐన్యూస్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల కష్టాలను మొత్తం టోల్గా అధికారుల దృష్టికి తీసుకురావడం కొరకు అయితే ఆ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. మనం చూసుకోవచ్చు ఇండ్ల నుండి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఏదైతే బంజారా కాలనీ ఉందో బంజారా కాలనీలో అధికారులు స్పందించి వెంటనే వాటర్ను తొలగించే ప్రయత్నం చేయాలంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు.